నువ్వు చెప్పు అందులో. ఇతను మా వీధిలో వేసిన తారు రోడ్డు 4 రోజులు తిరగకుండానే అడుగు చొప్పున గోతులు పడిపోయిందండి. ఇలాంటి వాళ్ళే మనకు కావాలి. నువ్వు చెప్పు. ఈసారి ఇతగాడి కాంటాక్ట్ ఇవ్వకూడదని నా కంప్లైంట్ అండి. అందులో నా తప్పేం లేదండి. నేను రోడ్ చాలా స్ట్రాంగ్ గా వేసాను. కాకపోతే పోయినసారి పడ్డ వర్షాలకి. వర్షాలు ఎప్పుడు పడ్డాయండి? 2 సార్లు బట్ట తడుపు చినుకులు పడితేనే రోడ్లు అలా అయిపోతే ఇక గట్టిగా 2 దిక్కులు వర్షం పడితే రోడ్డు ఏమైపోతుందండి? ఏమైపోతుంది? మొత్తం కొట్టుకుపోద్ది. అలా కొట్టుకుపోతే కాంట్రాక్టర్ మట్టి కొట్టుకుపోతాడు. థ్యాంక్స్ అండి. అందుకే ఈసారి సిమెంట్ రోడ్ శాంక్షన్ చేయించారు. గట్టిగా ఉంటది. మీరు ఆ వర్క్ ఆర్డర్ మీద సంతకం పెట్టి చెప్తే పని మొదలెట్టేస్తాను. నువ్వు పని మొదలెట్టేస్తే నీకు డబ్బు వస్తుంది. పంతులు గారి ఈదికి రోడ్డు వస్తుంది. నాకేం వస్తుంది? వాటా వస్తుందిగా. ఆ మొక్క నువ్వు కాదు, ఆడి చెప్పాలి. ఈసారి టెండర్ కొంచెం ఎక్కువ కేసానండి. నాకు పెద్దగా ఏం మిగలదు. మీకేమీ ఇవ్వలేనని మీనింగ్. ఒరే గన్న, మన ఊరికి అవుటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయింది. నీకు తెలిసిందిరా? ఏంటి? అత్తెలకి అవుటర్ రింగ్ రోడ్డా? ఏ రింగ్ రోడ్ హైదరాబాద్కే ఉండాలా? మన అత్తెలకి కూడా ఉండాలని మన మీటింగ్ లో తీర్మానం చేసాం. చేస్తే మీకు ఆ కాంట్రాక్టర్ ఉపయోగం, నాకేటి? అక్కడే ఉంది రింగ్. ఆ రోడ్డు నీ పొలంలోంచి వెళ్తుంది.